హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నట్లయితే మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ డేటా వాలిడేషన్ గురించి తెలుసుకున్నాము. అందులో మనము నల్ వాల్యూస్ కూడా మనకు డేటాబేస్‌లో అనేదైతే స్టోర్ చేస్తూ ఉన్నది. అంటే మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలంటే, ఆ యూజర్‌కి సంబంధించిన వేరియబుల్స్ అంటే డేటా అనేది ఫిల్ చేయకున్నా గానీ, కొన్ని వేరియబుల్స్ డేటా ఫిల్ చేయకున్నా గానీ, మనము డేటాబేస్‌లో స్టోర్ అయితూ ఉన్నది. అలా స్టోర్ అవ్వకుండా ఆ డేటా వాలిడేషన్ చేసి, కరెక్ట్‌గా మనము ఇన్‌పుట్ అనేది ఇవ్వాలన్నట్లు మనకొక యూజర్ ఎంటర్ చేయగానే నల్ వాల్యూ ఎంటర్ చేయగానే ఆహ్, ఇప్పుడు నేమ్ అనేది ఎంటర్ చేయకుండా అలాగే స్టోర్ చేయాలనుకుంటే మనకు అప్పుడు ఒక వాలిడేషన్ అంటే డేటా వాలిడేషన్ చెక్ చేసుకొని యూజర్‌కి ఒక ఎర్రర్ మెసేజ్ అనేదైతే ప్రొవైడ్ చేయాలి రెస్పాన్స్. ఆ విధంగా మనము ప్రీవియస్ వీడియోస్‌లో మనము లైక్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయకున్నా గానీ, నేమ్ ఎంటర్ చేయకున్నా గానీ మనకు డేటాబేస్‌లో అనేదైతే స్టోర్ అయితూ ఉన్నది. ఇప్పుడు మనము అలాగా స్టోర్ అవ్వకుండా డేటాబేస్‌కి వాలిడేషన్ చెక్ చేసుకున్న తర్వాత స్టోర్ అవ్వాలన్నట్లు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏమేమి ఇవ్వాలనేది. మనము యూజర్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం కదా! ఈ యూజర్ క్లాస్‌లో మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఈ నేమ్‌కి @ బ్లాంకు, ఈమెయిల్‌కి ఈమెయిలు, మొబైల్‌కి ప్యాటర్ను, ఈ మినిమమ్, మాక్సిమమ్ యాంటేషన్స్, నాట్ బ్లాంక్ యాంటేషన్స్ ఇవన్నీ మనము ప్రీవియస్ వీడియోస్‌లో యూజ్ చేయలేదు. అందుకనుక మనకు డేటాబేస్‌లో నల్ వాల్యూస్ గూడా స్టోర్ అవుతున్నాయి. అంటే మనము పోస్ట్‌మ్యాన్‌లో చెక్ చేసుకున్నట్లయితే నేమ్ ఎంటర్ చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్‌మ్యాన్‌లో మనము ఒకవేళ నేమ్ ఎంటర్ చేయకుండా బ్లాంక్‌గా పెట్టేస్తే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేదైతే రావాల్సి ఉంటుంది. కాకపోతే ప్రీవియస్ వీడియోస్‌లో ఇలా బ్లాంక్ స్పేస్ పెట్టినా గానీ మనకు డేటాబేస్‌లో స్టోర్ అయితూ ఉంది. అలా అవ్వకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము యూజర్ ఎంటిటీ క్లాస్‌లో నాట్ బ్లాంక్ అనే యాంటేషన్ యూజ్ చేసి మెసేజ్ అనేదైతే ప్రొవైడ్ చేస్తున్నాము. యూజరు ఒకవేళ నేమ్ అనేది ఎంటర్ చేయకుండా డేటాబేస్‌లో స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు యూజర్ షుడ్ నాట్ బి నల్ అనే మెసేజ్ యూజర్‌కి రెస్పాన్స్‌గా వెళ్ళాలి. అదే విధంగా అదే విధంగా ప్యాటర్న్ వచ్చేసి మనకు ఫోన్ నంబర్‌కి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనే ప్యాటర్న్ యూజ్ చేశాను. 10 నంబర్స్ అనేదైతే ఎంటర్ చేయాలి కంపల్సరీ అన్నట్లు. యాహ్! మనకు 10 కన్నా 9 నంబర్స్ ఎంటర్ చేసి ఇన్‌వాలిడ్ మొబైల్ నంబర్ ఎంటర్డ్ అనేసి ఒక రెస్పాన్స్ అయితే వెళ్తుంది. జెండర్ ఏదైనా ఒకటే కాబట్టి మనకు నేనేమో దానికి యాంటేషన్ అనేదైతే యూజ్ చేయలేదు వాలిడేషను. ఏజ్ అండ్ నాట్ బ్లాంక్ నేషనాలిటీ. ఆ తర్వాత మనము కన్‌స్ట్రక్టర్ అనేది మనము ప్రీవియస్ డిఫాల్ట్ మామూలుగా ఉన్న ఎటువంటి వాలిడేషన్ అనేదైతే యూజ్ చేయనప్పుడు ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేశాం గదా! ఆ కన్‌స్ట్రక్టర్ ప్లేస్‌లో మనము ఈ కన్‌స్ట్రక్టర్ అనేదైతే క్రియేట్ చేసుకోండి. మళ్ళీ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్‌లోకైతే ఎళ్ళండి. సోర్స్‌లోకెళ్ళి కన్‌స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. ఈ కన్‌స్ట్రక్టర్ యూజ్ చేసినట్లయితే మనకు యాంటేషన్‌లు యూజ్ చేశాం కదా! దాంతో పాటు కన్‌స్ట్రక్టర్ అనేదైతే క్రియేట్ అవుతది. ఇది చేసిన తర్వాత మనం ఎప్పుడైతే వాలిడేషన్ యూజ్ చేస్తున్నామో అప్పుడు యూజర్ కంట్రోలర్‌లో @valid అనే యాంటేషన్ అనేదైతే యూజ్ చేయాలి పోస్ట్ మ్యాపింగ్ యూజ్ చేసినప్పుడు. ఎందుకంటే పోస్ట్ మ్యాపింగ్ యూజ్ చేస్తున్నామంటే ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, ఆ యూజర్ క్రియేట్ చేసేటప్పుడు వాలిడేషన్ చెక్ చేసుకొని డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి కాబట్టి @valid అనే యాంటేషన్ అనేదైతే కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ రిక్వెస్ట్ బాడీ అనేది కూడా యూజ్ చేయాలి. తర్వాత సింపుల్‌గా మనము రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మీదైతే క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మీద క్లిక్ చేసి స్ప్రింగ్ బూట్ యాప్ అనేదైతే క్రియేట్ చేయండి. మనకు ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయిపోయింది మనకు. ఇప్పుడు సింపుల్‌గా పోస్ట్‌మ్యాన్ అనేదైతే ఓపెన్ చేయండి. పోస్ట్‌మ్యాన్‌లో నేను ఇక్కడ ఒక కలెక్షన్ అనేదైతే యాడ్ చేసుకున్నాను. అది ఎలాగనేదైతే ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మనం ఫస్ట్ క్రియేట్ యూజర్స్‌లోకెళ్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. లోకల్ హోస్ట్ కోలన్ 8080 యూజర్స్/సైనప్. ఇది రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేదైతే ఇచ్చాము. ఇది మనము మెథడ్‌కి సైనప్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్ వేరియబుల్స్‌కి నేను డేటా అనేదైతే ఫిల్ చేశాను. సెండ్ మీదైతే క్లిక్ చేస్తున్నాను. సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక యూజర్ ఐడీ 1 అనే నంబర్‌తో డేటా అనేదైతే స్టోర్ అయింది. యూజర్ ఐడీ 1 ఎలాగొచ్చిందంటే మనకు ఆటో జనరేట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి యూజర్ ఐడీ 1తో మనకు డేటా అనేదైతే డేటాబేస్‌లో స్టోర్ అయింది. ఇప్పుడు నేమ్ అనేదైతే చేంజ్ చేసి మనం ఇంకొక యూజర్‌ని అనేదైతే యాడ్ చేద్దాము.
హుసేన్ అనేది నేమ్ అనేది అయితే ఎంటర్ చేశాను. ఇంకా అన్ని డీటెయిల్స్ అలాగే పెట్టేశాను. సింపుల్‌గా సెండ్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ ఐడి 2తో మనకు డేటా అనేది అయితే స్టోర్ అయింది. ఇప్పుడు ఫెచ్ ఆల్ యూజర్స్ అనేది అయితే చెక్ చేద్దాము. తర్వాత మనము వాలిడేషన్ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకు యూజర్ ఐడి 1 అండ్ యూజర్ ఐడి 2తో మనకు 2 యూజర్ డీటెయిల్స్ అనేది అయితే డేటాబేస్‌లో స్టోర్ అయినాయి. అండ్ గెట్ యూజర్ బై ఐడి ఒక ఐడి ఎంటర్ చేసి మనము డేటాని రిట్రైవ్ చేద్దాము. యూజర్ ఐడి 2 ఎంటర్ చేశాను. పర్ఫెక్ట్. మనకు యూజర్ ఐడి 2తో డేటాబేస్‌లో ఉన్న డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. అండ్ 1 పర్ఫెక్ట్. ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం వాలిడేషన్ చెక్ చేద్దాము. ఒక యూజర్ డేటా అనేది అయితే స్టోర్ చేయాలన్నప్పుడు అంటే యూజర్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనము ఇక్కడ నల్ వాల్యూ అంటే నేమ్ అనేది అయితే ఎంటర్ చేయకుండా మనము ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ షుడ్ నాట్ బి నల్ అనేది అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే మనం ఫోన్ నెంబర్ కూడా ఒక లెటర్ అనేది అయితే తీసేద్దాము. అండ్ నేషనాలిటీ కూడా ఒక నేమ్స్ అనేది అయితే తీసేసి బ్లాంక్‌గా పెట్టేసి సెండ్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నేషనాలిటీ నేమ్ మొబైల్ నేషనాలిటీ వచ్చేసి మస్ట్ నాట్ బి బ్లాంక్ అనే మెసేజ్ అయితే ఇచ్చాం కాబట్టి అది వస్తుంది. యూజర్ నేమ్ షుడ్ నాట్ బి నల్ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్డ్. ఈ విధంగా మనము ఒక యూజర్‌ని డేటాబేస్‌లో స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇలా వాలిడేషన్ చెక్ చేసుకొని కరెక్ట్‌గా ఉంటేనే డేటాబేస్‌లో స్టోర్ అయ్యే విధంగా మనం వాలిడేషన్స్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యే మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్టే మీ మొబైల్‌కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.